బేసికల్‌గా మీరు ఆ ఒకటి అడక్కు మూవీ దగ్గర నుంచి కెరియర్‌కి కొంచెం ప్లస్ అయిందనే మీకు చెప్పాలి. కాకపోతే ఒక ఇన్సిడెంట్ మీరు వైజాగ్ షూటింగ్‌కెళ్ళినప్పుడు మీకు రూమ్ లేక రావు గోపాలరావు గారితో కలిసి స్పెండ్ చేసిన టైం ఆ ఎక్స్‌పీరియన్స్ ఒక్కసారి షేర్. ఆ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫస్ట్ నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్‌ని. నేను ఫస్ట్ వెళ్ళాడు ఏవిఎంకి వెళ్ళంగానే ఆయన సత్యనారాయణ గారు ఆయన ఉన్నారు, ఇద్దరు చూశారు నన్ను. వీడు కరెక్ట్గా ఉన్నాడు అనుకుంటా అన్నాడు. అది ఏం కరెక్ట్గా ఉన్నాడు నాకేం తెలియదు. అది వీడు కరెక్ట్గా ఉన్నాడు అని చెప్పారు. సరే నాకు అవకాశం ఇచ్చారు. సరే మేనల్లుడు వేషం. అయ్యా హైదరాబాద్లో అదే వైజాగ్లో ఎవరైనా ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు? నేను యూనివర్సిటీ స్టూడెంట్ సార్, ఇంకా డిగ్రీ అయిపోయేది కానీ నా చేతికి రాలేదు, నా రూమ్ అలాగే ఉంది ఇంకా హాస్టల్లో. ఎప్పుడు అలా చెప్పకండి, వైజాగ్లో నాకు ఎవరు లేరని చెప్తే వీళ్ళు రూమ్ వేస్తారు. ఓకే, ఇండస్ట్రీ పల్స్ అది. సరే అప్పట్లాగే మనకేం ఫ్లైట్ టికెట్లు ఏసీ బోగీలు అవి లేవు కదా. S7 S8 పాడేసారు, టికెట్ ఇచ్చి గబగబా బ్యాగ్ వేసుకుని పరిగెట్టాం. పరిగెడితే దిగేశారు అందరూ. వైజాగ్ తెల్లారుజాము 6ంటికి ఇప్పుడు దిగింది. అందరూ ఎవరి దారినాడు వెళ్ళిపోతున్నాడు. నేను బ్యాగ్ పెట్టుకుని పక్కన నిలబడి అలా చూస్తున్నాను. వైజాగ్ మనకు తెలిసిందే కదా, మన రూమ్కి వెళ్తే మనం బండి వేసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనే ధీమాలో ఉన్నా. ఈలోపు అయ్యో నమస్కారం అండి, ఇక్కడ నిలబడ్డారేంటి అన్నాడు రావు గోపాలరావు గారు. ఓకే, ఏం తెలియట్లేదండి ఎక్కడికి వెళ్ళాలని. సరే రండి నాతో పాటు తీసుకెళ్ళి ఆయన రూమ్లో, ఆయన సూట్ రూము, ఈ ముందు రూమ్లో మీరు ఉండండి అన్నాడు. నా క్యారెక్టరు మా అంటే 3 సీన్లు 30 రోజులు ఉన్నా నేను. 3 సీన్లకి 30 రోజులు ఆయనతో పాటు. ఫస్ట్ 3 రోజులు బయట సూట్ రూమ్ బయట, తర్వాత 4వ రోజు నుంచి ఆయన బెడ్రూమ్లో. ఓకే, షిఫ్ట్ నేను కింద పరుపు వేసుకుని ఎక్స్ట్రా బెడ్, ఆయన పైన పడుకునేవాడు. ఆయనకి ఇలా కలపటం ఇవ్వటం, ఆయన తాగి ఆ డైలాగులు అన్నీ చెప్పేవాడు. స్నేహశీలి పుస్తకాలు బ్రహ్మాండం చదువుతాడు ఆయన. స్నేహశీలి డైలాగ్స్ అప్పటికప్పుడు మాట్లాడటం. అదే ఒక పెద్ద యూనివర్సిటీ అండి రావు గోపాలరావు గారు అంటే. ఒక నటన తెలిసిన ఒక పండితుడు పామరుడు అనడం కూడా తక్కువే, ఒక పెద్ద డిక్షనరీ ఆయన. ఆయనతో స్పెండ్ చేసిన రోజుల్లో ఆయన చెప్పిన మాటలు ఏమైనా గుర్తున్నాయి అని అంటే? ఆయన ఒకటే అన్నాడండి, స్లో స్టడీ విన్స్ ద రేస్. ఆడికి ఎవడికో వచ్చేసిందని మనం అసూయ పడకూడదు, మనకు రాలేదని దిగులు పడకూడదు. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ క్యారెక్టర్ ఇతనే చేయాలనే రోజు వస్తుంది. దానికి నిదర్శనం నేనే. చాలా సినిమాలు చేసి, ఒక దాంట్లో జగజ్జట్టి లాంటి సినిమాలో దాసనారాయణ గారు అసోసియేట్ డైరెక్టర్, ఈయన ఒక రౌడీ క్యారెక్టర్. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, అద్భుతమైన వాయిస్. ఆయన చూసే నేను కూడా గట్టిగా మాట్లాడటం నేర్చుకున్నాను. వాయిస్ ఆయన బేస్ ఉండాలి ఎప్పుడు వాయిస్లో. ఆయనకి దాసనారాయణ గారు డబ్బింగ్ చెప్పారంట, నీ వాయిస్ పనికిరాదన్నారు. జగపతి బాబు గారికి అంతే, నీ వాయిస్ పనికిరాదని ఎవడెవడో చెప్పాడు. గాయం నుంచి రామ్ గోపాల్ వర్మ గారు అంతా చెప్పించారు. జగపతి గారు వాయిస్ మరి ఇప్పుడు ఎంత ఫెమిలియర్, చాలా. అప్పుడెప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని కూడా చెప్పారు. అలాగండి వాయిస్. ముందు వాయిస్ మన డబ్బింగ్ మనం చెప్పుకోవాలి. తర్వాత రావు గోపాలరావు గారు అంటే టైం వచ్చాక ముత్యాల ముగ్గు ఆయన క్యారెక్టర్ వచ్చాక ఫస్ట్ టైము తెలుగులో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక విలన్ డైలాగులు ఎల్పి రికార్డులు చేసి లక్షల్లో అమ్మింది రావు గోపాలరావు గారికి. తర్వాత దానవీర సూర గారు, ఎన్టీ రామారావు గారు. సూపర్ అసలు. ఇది చాలామందికి తెలియదు అండి. దాంట్లో బాపు రమణ, ముల్లపూడి రమణ గారు ఇద్దరు రైటర్సు, ఇద్దరు ఫ్రెండ్స్, సచ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 50-55 ఇయర్స్. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు చనిపోయే వరకు. ఆయన రాసిన డైలాగులు నేను ఒక శవంతోటి డైలాగు చెప్పాడంటే, ఇప్పుడు రాక్ క్యాజిల్ అనే హోటల్ మీరు చూసి ఉంటారు. ఆ హోటల్లో ఒక డిక్కీలో శవం ఉంటుంది. రావు గోపాలరావు నడుస్తూ వచ్చి అన్నట్టు నారాయణ వచ్చాడా, తీసుకొచ్చారా అంటాడు. తీసుకొచ్చాం సార్ అంటాడు. బతికుండగా ఎగస్పార్టీ కూడా డబ్బులు ఇచ్చారా మిగిలిపోతా ఉంటే ఎన్నుకోలేదు, కారు వెనక సీట్లో దర్జాగా వెళ్ళేవాడు అని డిక్కీ తీస్తాడు, శవం ఉంటుంది. ఇప్పుడు దర్జా తగ్గిపోలే అంటాడు. అది ఎంత వెటకారం ఉంటుంది చూడండి దాంట్లో. అన్నట్టు ఈయన ఏం చేయమంటారు, వెటకారం ఈయన ఏం చేయమంటారు సార్ అంటే, నువ్వెక్కడ దొరికావయ్యా,
బాగా పొద్దుయ్యాక ఈయన తీసుకెళ్ళాలి బావగారి పక్కలో తొంగబెట్టు, పోలీసులకు ఫోన్ కొట్టు, వాళ్ళు చూసుకుంటారు, మనం సరదాగా వెళ్ళి పరామర్శించొద్దాం అంటాడు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏ గొడవలు ఉన్నాయంటే ఆ గొడవలే మనకి ప్లస్ అంటాడు. అలాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. ఎప్పుడైనా నేను చేసేస్తుంది. ఆ పైన ఏదో ఆకాశం మంటరైనట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలో లేడు అంటాడు. అద్భుతం సార్ అండి. మనిషి అన్నకి పోసంత కళాపోసన ఉండాలి, లేకపోతే మనిషికి గుడ్డికి తేడా ఏటి ఉండదు అనేది. ఆయన రాస్తే ఆయనకే చెప్పాను నేను, ఆయన రూమ్లో ఉండి, ఏమండి మీ పేరేమిటన్నారు అన్నాడు. పృథ్వీరాజు. మామూలుడు కాదురా నువ్వు. ఆయన మా కైకాల గారు, స్వర్గీయ కైకాల గారు ఎక్కడ ఉన్నారు, అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్న మా ప్రభాకర్ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ నేను ఇన్స్టిట్యూట్లో చదవలేదండి, చదువుకున్న యూనివర్సిటీలో. వీళ్ళ గైడెన్స్, వీళ్ళతోటి ఎలా ఉండాలి, వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళు మనం ఎంత వీళ్ళ ముందు. ప్రతిరోజు నేను పాత సినిమాలే చూస్తుంటాను. ఇప్పటికీ కూడా టైమింగ్ అండి. ఏంటంటే కిరాయి రౌడీలో ఒక సినిమా ఉంది, అంటే టైమింగ్ చెప్తున్నాను, ఆర్టిస్ట్ టైం. రాధిక గారిని చిరంజీవి గారికి కిడ్నాప్ చేస్తారు కాలేజీలో. ప్రతిరోజు రాత్రి 8ంటికి ఆమె ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే ఈయన మందు తాగుతాడు. వాళ్ళిద్దరూ డాక్టర్ అండ్ ఫాదర్ అండ్ డాక్టర్. 8 దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇంకా అమ్మాయి ఫోన్ చేయలేదు ఏంటి అంటాడు పక్కన అసిస్టెంట్. వస్తుంది లేండి అయ్యా, మీరు ఎందుకు కంగారు పడతారంటాడు. అనేటప్పటికి వీడు ఈ లోపు ఈ నెట్టి తిరిగి తాగేటట్లేడని ఆడేమో తీసుకుని పోసేసుకుని తాగపోతున్న టైంలో ఆ కరెక్ట్గా 8 ఫోన్ రింగ్ అవుద్ది. హలో అంటే నేను సేఫ్ రానా అంటుంది. అంటే పెట్టేసి ఆడ అయ్యా నన్ను వచ్చుకోమంటారా అని అంటాడు. భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా పుట్టిస్తాడు. అనేటప్పటికి ఆడు సోడా తీసి ఇలా కొడతాడు. అలాగా ఇదిగో నేను ఎందుకు పుట్టించాడు పొయ్యి దీంట్లో అంటాడు. అలాగా టైమింగ్ అండి. అరే బురేగా డైలాగులు చెప్పేస్తే అది కాదండి, అది టైమింగ్లో చెప్పాలి. అది అవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. సో రావు గోపాలరావు గారి తర్వాత రావు రమేష్ గారితో కూడా వర్క్ చేశారు. అప్పుడు ఆ ఒకటి అడగప్పుడు నాకు తెలియదు. ఆయన బేసిక్గా ఫోటోగ్రాఫరు, తర్వాత సీరియల్స్ చేశాడు. ఆయన టైము, ఆయన డెక్షన్ బాగుంటుంది. నాకు మంచి ఫ్రెండ్. కొత్త బంగారు లోకం, ఇంకా అన్నీ చాలా సినిమాలు వచ్చినాయి కదండి ఇంక వరుసగా. అలాగే ఆయన మంచి సంపాదన పరుడు అయిపోయాడు. రావు రమేష్ గారు, రావు గోపాలరావు గారు, అదొక జోను ఇదొక జోను, ఇదొక జోన్ అంతే. ఓకే. సో ఇండస్ట్రీలో అంటే లైక్ మీరు బాలయ్య బాబు గారితో కూడా కలిసి నటించారు చాలా వరకు. ఆయన కొన్ని డైలాగులు స్పూఫ్ కూడా చేశారు. సో ఎలా అనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది, మీరు నమ్మరు, డిక్టేటర్ షూటింగ్ జరుగుతుంది BHL. ఒక 10 మంది ఫోటోలు దిగడానికి వచ్చారు బాలయ్య గారు. దిగొచ్చి ఏమండి ఒకసారి బాలయ్య గారు డైలాగ్ చెప్పండి. ఊరుకోమ్మ ఎదురుకుండా ఆయన పెట్టుకుని డైలాగ్ అడుగుతాడు, ఇంకేమన్నా అయింది. లేదు మీరు చెప్పండి, మీరు చెప్తే బాగుంటుందండి అంటుంది. ఆయన అన్నాడంటే అక్కడికే సిటీ జరిగేది అంతే. సరే కూర్చుని ఆ పక్కకి వెళ్ళి ఫోటోలు ఎప్పుడు అలా అనకండి అంటే, నాకెందుకో తెలుగు మీద బాగా స్పష్టమైన అవగాహన ఉంది బాలయ్య గారికి. అది గట్టిగా మాట్లాడతాడు ఆయన. అది నాకు పట్టుకుంది, అది ఆ లింకు. దాంతో నేను చరిత్ర అంటే బాధే DGP అని ఆయన ఏది మాట్లాడినా నాకు అలాగే వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా నేను మామూలుగా మాట్లాడినా బాలయ్యలాగా మాట్లాడే ఉంటారు అందరూ. అంటే సార్ ఇప్పుడు బేసికల్గా మీరు ఇందాక అన్నారు కదా, సో ఎప్పుడైనా బాలయ్య బాబు గారు చూసి మీతో మాట్లాడడం, ఇలా చేసావయ్యా అలా చేసావయ్యా ఏం అడగరు? ఏంటి అదేదో సినిమాలో మనల్ని ఇమిటేట్ చేసేవాడు, ఏదో వెరీ గుడ్ అంతే అంతే, ఏముంది అంతకు మించి ఏముండదు. భేషజాలు లేని నటుడు, ఓకే, ఫుల్లు కుతంత్రాలు తెలియని నటుడు, డౌన్ టు ఎర్త్ నటుడు, అంతే ఆయన గురించి. ఆఫ్ సెట్స్ ఎలా ఉంటారు ఆయన? అంటే ఆన్ సెట్స్ చాలా మంది చెప్పడం ఏంటంటే కొంచెం కోపదారి మనిషి. కోపదాపాలంటే ఇప్పుడు నేను మొన్న నెల్లూరు వెళ్ళి వచ్చానండి, రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. ఒక సెల్ఫీ కావాలండి, ఉండే దర్శనం చేసుకుని వస్తానంటే మళ్ళీ సార్ సెల్ఫీ. అయ్యా నేను హైదరాబాద్ నుంచి బై రోడ్డు నిద్ర లేకుండా తోలుకుంటూ వచ్చాను, డ్రైవర్ లేడని. సెల్ఫీలు అడిగితే దేవుడికి దండం పెట్టుకోవాలి కదా, ఇస్తాను ఉండంటే వాళ్ళు వినరు. ఓకే, అలాంటప్పుడు నాకే కోపం వస్తే ఆయనకి ఎందుకు రాదండి? అది అంతకుమించి ఏం లేదు.